ఈ విశాల సృష్టిలో మనిషి కన్నా ముందు ఎన్నో జీవరాశులు పుట్టాయి. కానీ ఒకానొక రాక్షస గడియలో మానవ జాతి పుట్టుక సంభవించింది. పుట్టినవాడు మామూలుగా ఉన్నాడా? లేడు. వాడి కడుపులో ఆకలి పుట్టింది. ఆ ఆకలి తీర్చుకోవడం కోసం వాడి మెదడులో వేట పుట్టింది. ఇలా ఆకలి తీరాక వాడి దేహానికి కోరిక పుట్టింది. అదే ఆడది. దాన్ని వెంటాడి వేటాడి అనుభవించాడు. రోజు పుట్టుకొస్తున్న ఈ కోరికల్ని దాచుకోవడం కోసం వాడికి ఒక చోటు కావాల్సి వచ్చింది. అదే వాడి ఇల్లు అయింది. పోని దాంతో మారాడా? లేదే. వాడిలో కొత్త కోరిక పుట్టుకొచ్చింది. అదే అధికారం. నేను అనే అధికారం. దానికోసం తన అనుకునే వాళ్ళందరినీ ఏరి ఒక చోటికి చేర్చుకున్నాడు. మనందరం ఒకటే అన్నాడు. మనందరం కలిసి పని చేద్దామన్నాడు. తీరా అందరూ చేరాక నేనే రాజునన్నాడు. మీరందరూ నా బానిసలన్నాడు. అక్కడ పుట్టింది ఈ కులం అనే రాక్షస పదం. చివరకు ఈ దేశానికి ఎవ్వడూ చెరపలేని రాజ్యాంగం అయింది. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ థ్యాంక్ యూ.